నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి నారా లోకేష్. దావోస్ యుఎస్ ఇండియా స్ట్రాటజీ పార్ట్నర్షిప్ ఫోరం ఉమెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశ సాంకేతిక పురోగతి, సామాజిక సమానత్వం అంశంపై జరిగిన చర్చలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఏపీలో భవిష్యత్ అవసరాలకు తగ్గ నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. తద్వారా ఉద్యోగాల కల్పన, పోటీతత్వం, జీడీపీ వృద్ధికి దోహదపడుతుందన్నారు. రాబోయే సాంకేతిక మార్పులకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు లోకేష్. అప్పుడే అత్యధిక జనాభా గల భారతదేశ ప్రయోజనం పొందగలుగుతుందన్నారు. భవిష్యత్ మార్పులను ముందుగానే గుర్తించి ఏపీలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు ఉపాధి, ఆవిష్కరణ ఫలితాలను లక్ష్యంగా చేసుకుని సమన్వయంతో విద్య, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు మంత్రి నారా లోకేష్.